హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీతో కంఫర్ట్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి, ఎక్కువ ఖర్చు లేకోకుండా చాలా తక్కువ ఖర్చులోనే ఎక్కువ లిక్విడ్ని ఎలా తయారు చేసుకోవాలి అయితే నేను చూపిస్తున్నాను. చూడండి, ఇది నేను చాలా రోజుల నుంచి ట్రై చేసి యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంది. సో అందుకని మీకు కూడా హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను అంతే. ఇక్కడ మనకు కావాల్సింది కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్ ఇక్కడ నేను 3 స్పూన్స్ అయితే తీసుకున్నాను. ఈ 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్కి మీరు 4 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్తో మీరు అంటే మనం టీ తాగుతాం కదండి, ఆ చిన్న గ్లాస్తో మీరు 4 గ్లాసెస్ అయితే వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఒక గ్లాస్ తీసుకొని ఇక్కడ ఈ కార్న్ఫ్లోర్ పౌడర్ ఏదైతే ఉందో ఇందులో ఫస్ట్ లంప్స్ లేకుండా, ఉండలు లేకుండా బాగా నీట్గా కలుపుకోవాలి. ఫస్ట్ అయితే ఈ విధంగా మనం నీట్గా కలిపేసుకున్నామంటే ఉండలు కట్టుకోకుండా వచ్చేస్తుంది కదా, ఈజీగా వస్తుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ ఆప్షన్ క్లిక్ చేసేయండి. ఇక్కడైతే ఇంకా మిగిలిన 3 గ్లాసెస్ వాటర్ అయితే నేను ఇందులో యాడ్ చేస్తున్నానండి. మనకి 4 గ్లాసెస్ టోటల్గా పడతాయి. ఇక్కడ నేను ఏంటంటే ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకొని పౌడర్ని మిక్స్ చేసుకున్నాను కదా, అది కాకుండా 3 గ్లాసెస్ అయితే వాటర్ని ఇందులో యాడ్ చేశాను. తర్వాత మనం కలుపుకున్న ఇది ఏదైతే కంఫర్ట్తో కార్న్ఫ్లోర్ పౌడర్ని ఉందో అది ఇందులో మనం యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకొని మొత్తం మనం 4 గ్లాసెస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో అయితే. ఇక్కడ నేను వాటర్ని వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకొని తర్వాత స్టవ్ పైన పెట్టుకుంటున్నాను. ఫస్ట్ టైం మీరు స్టవ్ పైన పెట్టి మాత్రం కలుపుకోకండి, ఉండలు కట్టేస్తుంది. సో అందుకని ముందే చెప్తున్నాను, చల్లనీటితో ఇలా కలుపుకోండి. ఇక్కడ నేను స్టవ్ మీద పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అయితే నేను దీన్ని బాగా ఉడికించుకుంటున్నాను. మీకు 5 మినిట్స్ అయితే టైం సరిపోతుందండి, ఎక్కువ టైం అయితే పట్టదు. నేను ఇక్కడ మీకు కొంచెమే చేసి చూపిస్తున్నాను కదా, ఆల్రెడీ నా దగ్గర ఉంది. సో అందుకని కొంచెం మీకు యూజ్ అవుతుంది కదా అని షేర్ చేస్తున్నాను అంతే. ఇది మనకి ఈ వైట్ కలర్లో ఉన్నది మనకి లైట్, మనకి అంటే పల్చగా అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంతవరకు ఉడికించుకోవాలి. జస్ట్ ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది. లో ఫ్లేమ్లో అయినా పెట్టుకోవచ్చు, మీరు హై ఫ్లేమ్లో అయినా పెట్టుకోవచ్చు. లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మనకు ఉండలు కట్టకుండా ఈజీగా వస్తుంది కాబట్టి చెప్తున్నామంతే. ఇలా మీరు కలుపుతూనే ఉండాలండి. కార్న్ఫ్లోర్ అనేది దగ్గరికి అయ్యే కొద్దీ ఉండలు కట్టడం ఎక్కువ అవుతుంది. సో అందుకని మీరు బాగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి, ఎక్కడ ఆపకోకుండా. చూడండి, ఇలా మిక్స్ చేసుకుంటూ మీరు ఒక 5 మినిట్స్ మీరు లో ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టి బాగా ఉడికిచ్చేసుకోండి. వీలున్నంత వరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే మీకు ఉండలు అనేది ఎక్కువ కట్టుకోకుండా ఉంటుంది. ఇక్కడైతే ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ నేను కలర్ అనేది కొంచెం చేంజ్ అయ్యే వరకు ఇలా కలుపుకున్నాను. అంటే ఒక 5 మినిట్స్ పట్టింది. ఇది చూసారు కదా, ఇలా మనకి కలర్ అనేది చేంజ్ అయింది కదా. ఇప్పుడు మనకు కొంచెం కొంతమందికి చిన్న గిన్నె తీసుకున్నారంటే పొంగు అనేది వస్తుందండి. పెద్ద గిన్నె తీసుకున్న వాళ్ళకైతే పొంగు అయితే కనిపించదు. సో చిన్నది తీసుకున్న వాళ్ళు పొంగు వచ్చేంత వరకు పెట్టుకొని ఆఫ్ చేసేసుకోండి అంతే. ఇక్కడ నేను గిన్నె అనేది పెద్దది తీసుకున్నాను కదా, సో అందుకని మీకు పొంగు అయితే రాదు. ఇక్కడ ఇలా మిక్స్ చేసుకున్నాక ఇది మనకు కొంచెం చల్లారని వాళ్ళు ఒక 5 మినిట్స్ అయితే మనం పక్కన పెట్టేసామంటే కూల్ అవుతుంది. ఇది చల్లారిన తర్వాత ఇందులో మనము స్మెల్ కోసం అలాగే ఈ చిమట్లు, ఇవి రిమట్లు ఉంటాయి కదండి, వాటిని రాకుండా అంటే బట్టల్ని పాడు చేస్తుంటాయి కదా, అవి వాటి కోసమని మనం కర్పూరం వేసుకుంటున్నాం. ఇక్కడ ఒక 3 బిళ్ళలు కర్పూరం అనేది యాడ్ చేసుకుంటున్నాను. క్వాంటిటీ అయితే ఏం లేదు, ఒక 2-3 వేసుకుంటే సరిపోతుంది అంతే. ఇలా నేను పౌడర్ లాగా నలిపి వేసేసుకుంటున్నాను. ఇది బాగా కలుపుకోవాలి మిక్స్ అయ్యేట్టుగా. కొంచెం గోరువెచ్చగా ఉంది కాబట్టి తొందరగా మెల్ట్ అయిపోతుంది ఇందులోనేది. ఇదేంటంటే మనకు స్మెల్ కోసం అండి, స్మెల్ బాగుంటుంది. అలాగే బట్టలు పాడవవు. పురుగులు కానీ ఇలాంటివి ఏవైనా బట్టలు చిన్న చిన్న పురుగులు బట్టల్ని పాడు చేస్తుంటాయి కదా, అలాంటివి కూడా పాడు చేయకుండా ఉంటాయి. అలాగే వెనిగర్, సింథటిక్ వెనిగర్ తీసుకున్నానండి నేను ఇక్కడ. ఇది వచ్చి ఒక 3 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. సింథటిక్ వెనిగరే తీసుకోండి, వేరేటివి ఏవి తీసుకోకుండా. తర్వాత ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, ఇందులో మనము పర్ఫ్యూమ్ యాడ్ చేసుకోవాలి. మీకు అత్తర్ లాంటివి చిన్న చిన్న బాటిల్స్లో ఉంటాయి. ఇంకా మీరు ఏదైనా పర్ఫ్యూమ్ యూజ్ చేస్తున్నట్టయితే మంచి స్మెల్ ఉండేదైతే తీసుకోండి, ఇందులో యాడ్ చేసుకోండి అంతే. నేను ఇక్కడ డ్రీమ్స్ తీసుకున్నాను. నేను యూజ్ చేసేది మాత్రమే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. నా బట్టలకి స్మెల్ బాగా వస్తుంది కాబట్టి.
సో ఇందులో మనము పర్ఫ్యూమ్ అయితే యాడ్ చేసుకుంటున్నాం. కొంచెం అలా స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి, ఒక 2-3 టైమ్స్ అంతే సరిపోతుంది అంతే. ఇది బాగా మిక్స్ చేసుకొని మనం స్టోర్ చేసుకోవడం అంతే. ఇంకా మీకు కలర్ కావాలి, గ్రీన్ కలర్ది కావాలి అనుకునే వాళ్ళైతే ఇందులో జస్ట్ లైట్గా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. ఫుడ్ కలరు గ్రీన్ కలర్ది జస్ట్ కొన్ని ఒక పించ్ వేసుకోండి, అంటే ఒక చిటికెడు వేసుకోండి సరిపోతుంది అంతే. ఇంకా మీకు వైలెట్ కలర్ కావాలనుకుంటే ఉజాలా వేసుకోండి కొన్ని డ్రాప్స్ అయితే. మీకు ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే బట్టలు గంజి పెట్టినట్టుగా వస్తాయండి. అలాగే మీకు కంఫర్ట్ ఎలా అయితే మీకు పనిచేస్తుందో యాజ్ ఇట్ ఈస్ మీకు ఇది వర్క్ అవుతుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు బట్టలకి గంజి పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. బట్టలు అనేది కూడా స్టిఫ్గా వస్తాయి, బాగా మనం ఉతికిన తర్వాత షైనీగా కూడా వస్తాయి. స్మెల్ అనేది చాలా వరకు ఉంటుంది మనకు. ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇది మనం ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టేసుకోవడం అంతే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏవైనా డిఫరెంట్గా తెలుసుంటే కామెంట్లో తెలియచేయండి, అవి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను.